శృతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన నటి, గాయని. ఈమె నటుడైన కమల్ హాసన్ కూతురు. 2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన హే రామ్ సినిమాలో బాల్యనటిగా నటించిన శృతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన లక్ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. శృతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. 2011లో కె రాఘవేంద్రరావు కొడుకైన కె ప్రకాష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శృతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్గా పరాజయంగానే మిగిలింది. కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది. అదే సంవత్సరంలో దిల్ తో బచ్చా హై జీ సినిమాలో అతిథి పాత్రలో నటించిన శృతి ఆపై యార్ మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన 7వ మరివు సినిమాలో నటించింది. సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. శృతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలో తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది. చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శృతి ఒక నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది. గబ్బర్ సింగ్ తర్వాత శృతి ప్రస్థానం 2012 ఇప్పటి వరకు. ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శృతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియు ప్రేక్షకుల దృష్టిలో శృతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. అలాగే తెలుగులో రవితేజ సరసన బలుపు, జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన రామయ్య వస్తావయ్య, హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో రామయ్య వస్తావయ్య డి.డే సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె 2020 సంవత్సరంలో మరోసారి నటుడు రవితేజతో క్రాక్ అనే సినిమాలో నటిస్తోంది. 2013 నవంబరు 20న గుర్తు తెలియని దుండగుడు ఒకడు సినీనటి శృతి హాసన్ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి 6వ అంతస్తులో ఉన్న శృతి ఇంటికి ఉదయం 9:30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్ బెల్ మోగించాడు. శృతి తలుపు తీసింది. నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు, నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శృతి నువ్వెవరో నాకు తెలియదు అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతు పట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శృతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది. తర్వాత అతడు పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు శృతి నటించిన రామయ్య వస్తావయ్య సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. నటించిన చిత్రాలు, సంవత్సరం, చిత్రం, పాత్ర, ఇతర విశేషాలు. 2011 అనగనగా ఓ ధీరుడు ప్రియ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్. 2011 ఉత్తమ నూతన పరిచయం ఫీమేల్ తెలుగు సినీ మా అవార్డ్. 2011 ఉత్తమ నూతన పరిచయం. 2011 ఓ మై ఫ్రెండ్ సిరి చందన. 2012 గబ్బర్ సింగ్ భాగ్యలక్ష్మి దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA. 2013 ఉత్తమ నటి. 2013 బలుపు శృతి. 2013 రామయ్య వస్తావయ్య అమ్ములు. 2014 ఎవడు మంజు. 2014 రేసుగుర్రం స్పందన. 2014 ఆగడు ప్రత్యేక నృత్యం. 2015 శ్రీమంతుడు చారుశీల. 2020 క్రాక్ రవితేజతో 2వ చిత్రం. 2023 వీరసింహారెడ్డి సంధ్య తెలుగు. వాల్తేరు వీరయ్య శ్రీదేవి తెలుగు. తమిళం. సంవత్సరం, చిత్రం, పాత్ర, ఇతర విశేషాలు. 2000 హేరామ్ శృతి రాజేష్ పటేల్ అతిథి పాత్ర. 2011 7వ మరివు సుభాష్ శ్రీనివాసన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్. 2011 ఉత్తమ నూతన పరిచయం ఫీమేల్ తమిళం. 2012 3 జనని. 2014 పూజై చిత్రీకరణ జరుగుతున్నది. సంవత్సరం, చిత్రం, పాత్ర, ఇతర విశేషాలు. 2000 హేరామ్ శృతి రాజేష్ పటేల్ అతిథి పాత్ర. 2010 కయేషా నటాషా ద్విపాత్రాభినయం. 2011 దిల్ తో బచ్చా హై జీ నిక్కీ అతిథి పాత్ర. 2013 రామయ్య వస్తావయ్య సోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిందీ పునఃనిర్మాణం. 2013 డి.డే సురయ్య సైమా అవార్డులు. 2011 ఉత్తమ తొలిచిత్ర నటి అనగనగా ఒక ధీరుడు. 2012 ఉత్తమ నటి.
గబ్బర్ సింగ్ 2014 ఉత్తమ నటి, రేసుగుర్రం 2015 ఉత్తమ నటి, శ్రీమంతుడు